నెల రోజుల క్రితం నుంచి కృష్ణకి దివ్యకి మధ్య ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. బాగానే కదా ఉన్నారు. పోయిన నెల కూడా గోడ దూకి కిస్కానంతా ఏంటి? బాగానే మాట్లాడుకున్నారు. అరే మీరొకరు బ్రదర్, అదంతా దివ్య బ్రాంచ్ మారక ముందు కదా. అక్కడికి వెళ్ళాక మనిషి మారిపోయింది, మనిషిని మార్చేసింది. అవునండి, దాని టీం హెడ్ నే లవ్ చేస్తోంది. లవ్వా? ఇదిగో వీడే రూపేష్. రూపేషా? పాలిపోయిన షోకేస్ బొమ్మలా ఉన్నాడు. ఈడి కోసం మన కృష్ణ వద్దండి. సరే, ఈ విషయం కృష్ణకి ఎలా తెలిసింది? ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి అసహ్యంగా ఉంది సార్. అసహ్యంగా ఉంటుందా? అయితే చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. నోరు మూసుకోరా. అన్నా, వన్ మోర్ లాడ్జ్ అన్నా. కృష్ణ ఇప్పటికే ఓవర్ అయింది, చాలు రా. ఈ ఒక్క రోజు నో వద్దు. నాకు అందమైన భార్య దొరకబోతోంది. ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా. ప్లీజ్ లాస్ట్ ఈ ఒక్కటే, ఓకేనా? చాలు. మరి డాన్స్ చేద్దామా? పోదాం. రా. రే కళ్ళలో పొడిచేకిరా, చూసుకో. అన్నా, ఎస్ బాస్ పాటే అన్నా, ప్లీజ్ అన్నా. ఓకే. వద్దు వద్దన్నాను, అప్పటికి పేరుతో గెలుకొని వాంతి చేసుకోరా. మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏంట్రా చూ బైక్ తీసుకొచ్చిన విషయం కూడా మర్చిపోయి 10 కిలోమీటర్లు నడిచే వెళ్ళాడు. అంతలా మైండ్ అప్సెట్ అయ్యాడు. దీని గురించి ఇంకా మాట్లాడితే ఫీల్ అవుతాడని మేము మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పింది చూస్తే ఏమైనా చేసుకుంటాడని మాకు భయంగా ఉంది. అమ్మో, ఈ టర్నింగ్ ఇచ్చుకున్నాడే. హలో, విన్నావా? బ్రదర్, వాడు ఏం చేసుకోడు. ఓ పని చేయండి, మీ నెంబర్ ఇవ్వండి. వాడిని చూసినా వచ్చినా వెంటనే మీకు కాల్ చేస్తాను. నోట్ చేసుకోండి, 9840371214. పేరు రమేష్. ఈయన ఆయన ఫోన్ లో సత్య చావమని చెప్పింది. బ్రదర్, మీకు డీటెయిల్స్ దొరికితే మాకు ఫోన్ చేయండి. ఓకే. వీడే వాడు. మా మామ ఓవర్గా చేస్తే పళ్ళు రాలిపోతాయి. దాహం అని ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి నీళ్ల బదులు బీరిచ్చే వంశంరా మాది. రమేష్కి పెళ్ళని చెప్పి మందుకు బదులు జ్యూస్ ఇచ్చారేంట్రా? వదిలేనా, ఇంకో రోజు ఫుల్ గా తాగుదాం. ఇంకేంట్రా రమేష్, ఎప్పుడు నువ్వు అరెస్ట్ అవబోతున్నావు? నేనేం తప్పు చేశాను? నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? చేసిన తప్పుకి నాన్న ఏం చెప్తున్నారంటే, పెళ్ళంటే ఒక పెద్ద శిక్ష కదా, అందులో ఎప్పుడు లాక్ అయిపోతావా అని అడుగుతున్నారు. భలే పట్టాడు మొయ్యదీన్ పాయింట్ ని. కరెక్ట్. సరే, నీకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, కృష్ణకి దివ్యకి పెళ్ళెప్పుడు? త్వరలోనే చేసేద్దాం. సూసైడా? క్యాషువల్. వాడు దివ్యనేగా పెళ్లి చేసుకుంటాడు. అవునా? ఎందుకలా అడుగుతున్నారు? నేను చెప్తున్నానని వాడితో చెప్పొద్దు. సరే, వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా. మునుపు దివ్య నాకు వీక్లీ వన్స్ ఫోన్ చేసేది, ఇప్పుడు చేయట్లేదురా. నేను చేసినా తీయట్లేదు. అది మాత్రమే కాదురా, దివ్య మాట ఎత్తితే కృష్ణ కోపం వస్తుంది. ఒక రోజు నేను మందు కొడుతూ కూర్చున్నాను. హాయ్ డ్యూడ్, పార్టీ ఎలా జరిగింది? ఏంటి ఏంట్రా నడిచి వస్తున్నావు? బైక్ ఏది? మత్తులో మర్చిపోయావా? లేకపోతే పోయిందా? నిన్నే అడిగేది. ఎన్నిసార్లు బార్కి వెళ్ళాను, బుల్లెట్ ను వదిలేసి వచ్చానా? ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, ఏంటి దానికి ప్రశ్నలు అడుగుతూ ఇరిటేట్ చేస్తావు. బాగా వేడిగా ఉన్నాడు, కూల్ చేస్తాను. కూలింగ్ బీర్ నా కొడుకుకి నచ్చే కమ్మటి బీరు ఇది. నీకు బుద్ధు తాగరా వద్దు. రే, డాడీని చెప్తున్నానుగా, తాగరా. ఇలా చూడు, నేను టెన్షన్ లో ఉన్నాను, వద్దంటే వదిలే. టెన్షన్ లో ఉన్నావనే తీసుకొచ్చాను రా, నా ముద్దు బిడ్డ కదా, తాగు. పోయా, వద్దంటుంటే. నీ మంచిగా చెప్తున్నాను రా, ఇది తాగు, నేను వెళ్ళిపోతా. బోర్కి వచ్చి 2 రోజులు అవుతున్నావు, పోతలకి. అవును, నా దగ్గర ఎగురు, దివ్య దగ్గర మూసుకొని కూర్చో. పెళ్ళయ్యాక దివ్య దగ్గర దెబ్బలు తిని డాడీ అని వస్తావు కదా, అప్పుడు చెప్తాను రా నీ పని. బుద్ధి తక్కువ పెదవా. మా నాన్న కూడా అలా తిట్టలేదురా, కానీ మీ ఫ్రెండ్ నన్ను అలా తిట్టాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఒక ఫోన్ చేసుకుని వస్తానా? నేను ఇప్పుడే దాన్ని మర్చిపోయాను, కానీ మళ్ళీ గుర్తు చేశా. స్కూల్ సవారీ నువ్వే చూసుకోరా. రే మొయ్యదీన్, నవ్వాలనుకుంటే ఇక్కడే నవ్వురా. నేనేం అనుకోలే, కంట్రోల్ చేయలేకపోయినా దాన్నే భరించాను, నీ నవ్వుని భరించలేనా? కానీ ఒక్క విషయం రా, వాడు తిట్టింది కూడా నేను భరిస్తాను. వాళ్ళమ్మ చనిపోయాక వాడు మీతో సంతోషంగా ఉన్నాడనుకున్నా,
కానీ కొద్ది రోజులుగా వాడు సంతోషంగా లేడు. నా తర్వాత దివ్యానే వాడికి అన్నీ అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా జరిగేలా లేదు. నాకున్నది వాడొక్కడేరా. వాడికి ఏదన్నా అంటే నేను భరించలేనురా. నాన్న ఏంటి నాన్న చిన్నపిల్లాడిలాగా? వాడికేం కాలేదు, జాలీగానే ఉన్నాడు. మీరేం దిగులు పడకండి. అవునా? వచ్చే ఆదివారం రాగానే మనం అందరం కలిసి మందు కొడదాం.